హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. శ్రీరాముడు వంశం గురించి ఎన్నో కోట్ల మంది జనులకు తెలియదు. ఈ వీడియోలో శ్రీరాముడు వంశవృక్షం గురించి వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి. విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. ఈ వంశాన్ని సూర్య వంశం అని కూడా పిలుస్తారు. ఇక్ష్వాకు రాజవంశం యొక్క మూలాలు ఇక్ష్వాకు రాజవంశ స్థాపకుడు మరియు మనువు కుమారుడు అనగా హిందూ సంప్రదాయంలో మొదటి మానవుడు. శ్రీరాముడి పూర్వీకుడైన ప్రసిద్ధ రాజు రఘు కారణంగా ఈ రాజవంశాన్ని రఘువంశం అని కూడా పిలుస్తారు. శ్రీరాముడి ముఖ్య పూర్వీకులు రాజు అజ, రాముడి ముత్తాత రాజు దశరథ, రాముడి తండ్రి అజ రాజు వంశస్థుడు మరియు అయోధ్య పాలకుడు. శ్రీరాముని కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు దశరథుడు, అయోధ్య రాజు. ముగ్గురు రాణులను వివాహం చేసుకున్నారు. కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్య రాముడి తల్లి మరియు దశరథుని మొదటి భార్య. కైకేయి దశరథుని రెండవ భార్య, భరతుని తల్లి. సుమిత్ర దశరథుని మూడవ భార్య, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడి తల్లి. రామాయణం వారిని కుటుంబం యొక్క 4 స్తంభాలుగా సూచిస్తుంది. రాముడు పెద్ద కుమారుడు, విష్ణువు అవతారం మరియు రామాయణం యొక్క కేంద్ర వ్యక్తి. భరత రాముడి పట్ల భక్తికి ప్రసిద్ధి చెందిన కైకేయికి జన్మించిన 2వ కుమారుడు. లక్ష్మణుడు సుమిత్రకు జన్మించిన 3వ కుమారుడు మరియు రాముని సన్నిహిత సహచరుడు మరియు మద్దతుదారుడు. శత్రుఘ్నుడు సుమిత్రకు జన్మించిన చిన్న కుమారుడు. భరతుని పట్ల విధేయతకు ప్రసిద్ధి చెందాడు. శ్రీరాముడి వివాహం మరియు కుటుంబం. సీతమ్మ తల్లి రాముడి భార్య, లక్ష్మీదేవి అవతారం మరియు మిథిలా రాజు జనక మహారాజు కుమార్తె. సీతమ్మ తల్లికి మరొక పేర్లు కలవు. అవి ఏవి అనగా జానకి, వైదేహి అని కూడా పిలుస్తారు. శ్రీరాముడు మరియు సీతమ్మ పిల్లలు లవ, కుశ. లవ రాముడు మరియు సీత యొక్క పెద్ద కుమారుడు. కుశ రాముడు మరియు సీత యొక్క చిన్న కుమారుడు. తోబట్టువుల వివాహాలు మరియు వారసు. భరత కుశధ్వజ రాజు సీత మామ కుమార్తె మాండవిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారులు తక్ష మరియు పుష్కల. లక్ష్మణుడు సీత చెల్లెలు ఊరిమలని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారులు అంగదుడు మరియు చంద్రకేతువు. శత్రుఘ్నుడు సీత యొక్క మరొక సోదరి కృతకీర్తిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారులు సుబాహు మరియు శత్రుఘటి. శ్రీరాముడి పూర్వీకులు మరియు సూర్యవంశం. ఇక్ష్వాకు రాజవంశ స్థాపకుడు హరిశ్చంద్ర సత్యసంధత మరియు ధర్మం పట్ల అంకిత భావానికి ప్రసిద్ధి. సాగర గంగానది పురాణం యొక్క మూలానికి కారణమైన పూర్వీకుడు భగీరథుడు గంగానదిని స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడు. రఘువు ఒక శక్తివంతమైన మరియు ప్రసిద్ధ రాజు. అతని తర్వాత రాజవంశం రఘువంశ అని కూడా పిలువబడుతుంది. దశరథుడు రాముడి తండ్రి మరియు అయోధ్యకు గొప్ప రాజు. లవ మరియు కుశల వారసులు. లవ శ్రావస్తి నగరాన్ని రాజధానిగా చేసుకుని ఉత్తర రాజ్యానికి పాలకుడయ్యాడు. కుశవతి నగరాన్ని రాజధానిగా చేసుకుని దక్షిణ రాజ్యానికి పాలకుడయ్యాడు. కుటుంబాన్ని అనుసాదించే కీలక ఘట్టాలు. రాముని బహిష్కరణ. దశరథుడు కైకేయికి చేసిన వాగ్దానం కారణంగా శ్రీరాముడు సీతమ్మ తల్లి మరియు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. భరతుడికి భక్తి. శ్రీరాముడు తల్లి ఆజ్ఞ ప్రకారం అడిగి వెళ్ళినప్పుడు అయోధ్యను పాలించడానికి భరతుడు నిరాకరించాడు మరియు శ్రీరాముడి చెప్పులను సింహాసనంపై ఉంచి సంరక్షకుడిగా పరిపాలించాడు. రాముడి పాలన అనగా రామరాజ్యం. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత శ్రీరాముడు ఆదర్శ రాజ్యాన్ని సూచించే రామరాజ్యం అని పిలువబడే న్యాయమైన మరియు సంపన్నమైన పాలనను స్థాపించారు. రాముని వంశవృక్షం సారాంశం. ఇక్ష్వాకు, హరిశ్చంద్ర, సాగర, భగీరథ, అజ, దశరథ, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, సీత, లవ మరియు కుశ. ఈ వంశవృక్షం శ్రీరాముని దివ్య వంశావళిని మరియు ఆదర్శ రాజు, భర్త, కుమారుడు మరియు సోదరుడిగా ఆయన పాత్రను సూచిస్తుంది. ధర్మం మరియు ధర్మాన్ని మూర్తిభవిస్తుంది. భగవంతుడు రామ మరియు సీత దేవతల కవల కుమారుడు. రాముడు అయోధ్య నుండి బహిష్కరించిన తర్వాత అడవిలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నివసిస్తున్నప్పుడు లవుడు మరియు కుశులకు సీత జన్మనించింది. వారిని సీత పెంచింది మరియు వేదాలు, శాస్త్రాలు మరియు యుద్ధ జ్ఞానంలో వాల్మీకి మహర్షి శిక్షణ ఇచ్చాడు. వాల్మీకి వారికి రామాయణం, వారి తండ్రి రాముడి కథను కూడా బోధించాడు. లవుడు మరియు కుశుల రాముడితో సమావేశం. అశ్వమేధ యజ్ఞం, అశ్వమేధ యాగం కూడా అంటారు. అశ్వమేధ యాగం సమయంలో తన అశ్వమేధ గుర్రాన్ని ఆపినప్పుడు లవుడు మరియు కుశలు మొదట రాముడిని తెలియకుండానే కలిశారు. వారు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు మరియు భరతుడు వంటి రాముడి సైన్యంతో ధైర్యంగా పోరాడారు. రాముడు స్వయంగా వారిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి తన
తన కుమారులుగా వారి నిజమైన గుర్తింపును వెల్లడించారు. లవుడు మరియు కుశుడి వివాహం. లవుడు నాగరాజవంశం నుండి ఒక యువరాణిని వివాహం చేసుకున్నాడు. కుశ నాగకుసుమ అనే యువరాణిని వివాహం చేసుకున్నాడు. వారసులు లవ మరియు కుశుడి వంశ ఇక్ష్వాకు రాజవంశాన్ని కొనసాగించింది మరియు ధైర్యవంతులైన పాలకులుగా గౌరవించబడ్డారు. శ్రీరాముడు ధర్మ పరిపాలనను, సత్యవచనాలను, నిత్యం రాజ్య సంక్షేమానికి లవకుశులిద్దరూ కట్టుబడ్డారు. లవుడు మరియు కుశులు తమ తల్లి సీత పట్ల భక్తిని మరియు వారి నిజమైన ప్రేమ భక్తి కలిగిన వాళ్ళు కాబట్టే తండ్రి అయిన శ్రీరాముడితో యుద్ధం చేస్తారు. లవుని పిల్లలు. లవునికి 2 కుమారులు. వారి పేర్లు తత్వ మరియు పుష్కర. లవుని వారసులు ఇక్ష్వాకు రాజవంశం యొక్క ఉత్తర ప్రాంతాన్ని పాలించడం కొనసాగించారు. కుశ పిల్లలు. విష్ణు పురాణం మరియు భాగవత పురాణం వంటి కొన్ని పురాణ గ్రంథాలలో కుశుడికి అతిథి అనే కుమారుడు కలడు. అతిథి ఇక్ష్వాకు రాజవంశంలో ఒక ముఖ్యమైన పాలకుడయ్యాడు మరియు దక్షిణ ప్రాంతంలో వంశాన్ని కొనసాగించాడు. అతిథి నుండి ఇక్ష్వాకు రాజవంశం అభివృద్ధి చెందింది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.